హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. బిగ్ బాస్ ఓటింగ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని కొన్ని విషయాలు జరిగినాయి ఓటింగ్లో. నిజంగా ఇదేనా అనిపిస్తుంది. ఇంక చాలామంది ఈసారి ఓటింగ్ ఎలిమినేషన్ ఉంటుందా లేకుంటే ఆల్రెడీ ఓటింగే లేట్ అయిపోయింది కదా, ఎలిమినేషన్ ఉంటుందా లేకుంటుందా అని చాలామంది అనుకుంటున్నారు. పక్కా ఉంటుందండి, ఓటింగ్ మాత్రం పక్కా ఉంటుంది. మీరు పిచ్చి ఆలోచించి మీరు ఓటు వేయకపోతే మీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యే ఛాయిసెస్ ఉంటాయి. ప్లీజ్ ఓటేసి మంచిగా డేంజర్ జోన్లోకి వెళ్ళి మన వాళ్ళని తీసుకొచ్చుకోండి. మీకు ఎవరు ఫేవరెటో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ని రివ్యూస్ కాబట్టి చెప్పాల్సి వస్తుంది, చెప్తున్నాను అంతే. ఇంకోటి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్, మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయని కొన్ని విషయాలు. ఎవరు పోతారో అనుకుంటాం, వాళ్ళ టాప్లో ఉన్నారు. ఎవరు పోరో ఇంకా చూడాలనుకుంటే వాళ్ళు ఉన్నారు. అది మన బిగ్ బాస్ ఈసారి ఫస్ట్ నామినేషన్లో తనుజ ఫస్ట్ టాప్ 1లో ఉంది. తనుజకు మంచి అదేంటంటారు, మంచి సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు. చాలా మంచిగా కుక్ విత్ జాతిరత్నాలు కూడా చాలా మంచిగా ఉన్నారు. ఆమె చాలా బాగుంటుంది. నిజంగా తనుజ బాగుంటుంది కదా, కొన్ని విషయాలు ఎమోషనల్ అవ్వడం కావే తప్ప చాలా బాగుంటుంది. ఆమె టాప్ 1లో ఉంది ఓటింగ్ లిస్ట్లో. హైలైట్ కంగ్రాచులేషన్స్ తనుజ ఫ్యాన్స్కి. సెకండ్ సుమన్ శెట్టి. నిజమేనా చెప్తుంది అని అనుకుంటుండ్రు. 100% సుమన్ శెట్టి గారు టాప్ 2లో ఉన్నారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఒక కంటెస్టెంట్ ఈసారి ఎలిమినేట్ అవుతాడు అది ఇది అనుకున్న మనం కంటెస్టెంట్ సుమన్ గారు టాప్ 2లో ఉన్నారు. ఈయన పాజిటివ్ రా బాబోయ్, ఎంత పాజిటివ్ అంటే నిజంగా నేను చూస్తే అమాయకంగా అనిపిస్తుంది. నాకైతే చాలా దేవుడా ఏంద్రబాబు నేను ఇంత ఘోరంగా అని. బిగ్ బాస్లో ఆయన మాట్లాడితే కూడా కొందరు పట్టించుకొని కొంతమంది ఉన్నారు. ఆయన టాప్ 2లో ఉన్నాడు. అబ్బా హైలైట్ నిజంగా. ఏంటంటే ఇంకా చెప్పుకోలేనంత హైలైట్ అనుకోండి. టాప్ 2లో ఉన్నాడు. ఇంకా ఆయన నిజంగా ఆయనవి ఇన్స్టాగ్రామ్లో ఏమన్నా పోల్స్ ఏదైనా పెడితే కూడా బీ పాజిటివ్ ఎంత మీమ్స్ పేజ్ వాళ్ళు కూడా చూడండి, ఘోరమైన పాజిటివ్గా నిజంగా చాలా పాజిటివ్. సుమన్ శెట్టి ఒకప్పుడు చేసిన సినిమాలకు ఆ పాజిటివ్ వైబ్స్కి నాకైతే హైలైట్ అనిపించింది. సుమన్ శెట్టి గారు టాప్ 2లో ఉన్నారు. అస్సలు ఎలిమినేట్ కాడు. నిజంగా ఏ నెగిటివ్ లేకుండా పాజిటివ్ ఉన్నాడు. ఇంకొకటి మాస్క్ మ్యాన్ మీరు ఆడలేరు అది ఇదని ఆయనని నామినేషన్ చేసిండు. అప్పుడు వెంటనే ఆయన కొంచెం ఓకే జర పోయి నిజంగా సుత్తి తీసుకొని నిజంగా హైలైట్ అనిపించింది నాకైతే. అదైతే సూపర్. సుమన్ శెట్టి టాప్ 2లో ఉన్నాడు. తర్వాత టాప్ 3లో మన ఇమాన్యుయల్ గురించి మాట్లాడాను. ఇమాన్యుయల్ కామెడీ, ఏదైనా కామెడీ ఫన్ అన్ని విధాలుగా ఇమాన్యుయల్ సూపర్. బిగ్ బాస్ హౌస్లో కూడా తెలివి, కామెడీకి కామెడీ హైలైట్ రా బాబోయ్. బిగ్ బాస్ హౌస్లో ఇది అస్సలు నిజంగా ఓకే. కొన్ని ఎందుకంటే కుక్ విత్ జాతిరత్నాల్లో అది స్పెల్లింగ్ మిస్టేక్స్దే అస్సలు పెట్టలేకపోయిండు కాబట్టి చాలా ఓన్లీ కామెడీ చేసుకుంటుంటారులే అని అనుకున్నా. కానీ తేజ లాంటి మరొక వ్యక్తి ఎవరంటే ఇమాన్యుయల్ గారు. నాకైతే అదైతే హైలైట్ అనిపించింది. సూపర్ ఇమాన్యుయల్ నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఇమాన్యుయల్ది టాప్ 3లో ఉన్నాడు. నిన్న ఇక ఈ రోజు కూడా బాగానే వస్తుంది స్టఫ్ ఇమాన్యుయల్కి సూపర్. తర్వాత ఇమాన్యుయల్ నిజంగా చాలా నిజంగా హైలైట్ అనిపించింది నాకైతే. ఇమాన్యుయల్ గారు అయితే సూపర్. తర్వాత మన తింగర్ బుచ్చి నిజంగా సంజన గల్రాని అస్సలు ఎక్స్పెక్ట్ చేయం కదా. నిజంగా సంజన గల్రాని అంటే నాకు నవ్వు వస్తుంది. నిజంగా చాలా మందికి ఫన్ అయిపోయింది, చాలా ఫన్ చేస్తుంది, చాలా గేమ్ ఆడుతుంది. నిజంగా 4th పొజిషన్లో ఉన్న అందరు ఫస్ట్ రోజు ఏ వీక్ ఎలిమినేషన్ చేసేరా నాయన, వద్దురా నాయన ఏమే అని అనుకున్న చాలామంది కంటెస్టెంట్స్ లేదురా నాయన సంజన గల్రాని ఉండరా నాయన అనే వరకు వచ్చింది. అది నిజంగా బిగ్ బాస్ నిజంగా హైలైట్ అనిపించింది. ఆమె ఫెస్టివల్ నిన్న సిగ్గు లేదా అని అన్నది. ఆమెని
పాపం అనిపించింది నాకు. షష్ఠి అట్లా అన్నా కూడా డోంట్ టాక్, మంచిగా మాట్లాడని మాట్లాడుతుంటే హైలైట్ అనిపిస్తుంది. సంజన గారు ఈమెకు ఒక సైన్యం ఉంది చూడండి, ఆ సైన్యం ఆ 5 మెంబర్స్ ఆమెకు స్ట్రాంగ్ పిల్లర్స్, 100% రియల్ చెప్తున్నా, స్ట్రాంగ్ పిల్లర్స్ నిజంగా. అయినా ఆమె వచ్చిన ఫస్ట్ డే నుంచి గేమ్ స్టార్ట్ చేసింది చూడండి రా బాబోయ్. నిజంగా సంజన మాత్రం ఫుల్ ఫన్. ఆమె చూసే తింగర్ బుచ్చి పిచ్చిది అన్నట్టు ఉంటుంది, కానీ నిజం అన్ని కరెక్ట్ అయినా ఆమె రియలే మాట్లాడుతుంటే రియల్ అట్లా చేస్తుంది హైలైట్. నిజంగా సంజన, నిజంగా నాకు సంజన అనే పేరు వింటే నవ్వు వస్తుంది, రియల్ చెప్తున్నా. బిగ్ బాస్ వస్తుంది నిన్న కూడా స్మోకింగ్ దాచిపెట్టేసి, నేనే దాచిపెట్టిన హెల్త్కి ఇష్యూ అయితే అని సుమన్ శెట్టి గారికి చెప్పింది చూడు, అదైతే ఇంకా హైలైట్ అనిపించింది నాకైతే. చాలా చాలా మంచిగా అనిపించింది. సూపర్ సంజన గారి ఫ్యాన్స్. సంజన ఫస్ట్ పొజిషన్కి వస్తే కూడా ఆశ్చర్య ఓనంత ఉంది ఆమె లేకపోతే బిగ్ బాస్ నో అని అనుకోవచ్చు, అట్లా ఉంది. అది సూపర్ సంజన గారు. తర్వాత 5th డిమాండ్ పవన్ ఫ్యాన్స్. ఆయన ఏమంతా ఆడతలేడు, ఒక రీతితోనే పులిహోర కలుపుతుండ అనుకోండి. అయినాక నిన్న శ్రీజతో దుమ్ములు అయిపోయిండు, నిజంగా చాలా మంచిగా మాట్లాడిండు. లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, చాలా క్యూట్ ఉంటాడు కాబట్టి ఓకే. చాలా ఒక 5th పొజిషన్ ఉండడు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే మనమైతే. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. చాలా చాలా మంచిగా అతను హైలైట్. 6th పొజిషన్లో రామ్ రాథోడ్, మా మహబూబ్ నగర్ అతను. హ్యాపీ నాకు ఎందుకు మా మహబూబ్ నగర్ అతను అట్లని నేను ఆయనకు సపోర్ట్ చేస్తున్నాను. ఎప్పుడల్లా నేను అందరితో అందరి విషయాలు మాట్లాడుతుంటే సపోర్ట్ అయితే నేను ఎవరికి చెయ్యను. ఒకటి ఆయనక రామ్ రాథోడ్ అన్నకన్నా ముందు ఆయన రామ్ రాథోడ్ అంటే ఎవరు, రాను బొంబాయికి రాను ఆ పాట అతను. ఆయన కూడా 6th పొజిషన్ ఉన్నాడు, సింపుల్గా ఉన్నాడు. ఒక ఎలాంటిది ఏ నెగిటివ్ లేకుండా మంచిగా చాలా మంచిగా మాట్లాడుతుంది, చాలా మంచివాడు అతను. తర్వాత ఇంకా సెలబ్రిటీస్ ముగ్గురు కిందికి వచ్చిండ్రు. అంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాదంటే వాళ్ళు సెలబ్రిటీస్ 100%, కానీ ఓకే బాగా మనకు తెలిసిన సెలబ్రిటీ రీతు 7th పొజిషన్లో ఉందంటే నాకైతే అమ్మ రీతు ఏంది ఇది అని అంత అనిపించింది. నిన్న రీతు భరణి గారితో వాళ్ళతోనే సూపర్ మాట్లాడింది, కోపం వచ్చింది, ఆమె మాట్లాడింది, నోరు పెద్ద చేసింది, అది హైలైట్ అనిపించింది రీతుది. సూపర్ రీతు. కానీ రీతు స్టిల్ డేంజర్ జోన్. రీతు ఫ్యాన్స్ ఉంటే ఓటేసుకోండి అంతే చెప్తా, అంత మించి నేనేం చెప్పలేను. కానీ రీతు క్యూట్ ఉంటుంది, నిజం చాలా మంచిది రీతు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది రీతుని చూస్తుంటే. రీతుకు స్టిల్ ఓట్లు పడుతున్నాయి, ఇంకా ఓట్లు పడాలి, ఇంకా మంచిగా గేమ్ ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా రీతుని. థ్యాంక్ యూ రీతు, మీరు ఇంకా మంచిగా గేమ్ ఆడాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రీతు ఈసారి ఎలిమినేషన్ కాదులే కానీ ఓకే, డేంజర్ జోన్లో ఉంది. ఫ్లోరా షైని, షష్ఠి వర్మ, వీళ్ళ గురించి ఈ ఇద్దరిలోనే ఎవరో ఒకరు పోతారు. ఫ్లోరా షైనా షష్ఠి వర్మనా అని మీరు అనుకుంటున్నారు. నాకైతే ఫ్లోరా షైని. షష్ఠి వర్మ పోదు, ఎందుకంటే ఆమెకు నామినేషన్లో లాస్ట్ ఉంది, డేంజర్ జోన్లో ఉన్నారు. కానీ షష్ఠి వర్మతోనే ఇంకా కొన్ని అంటే ఆమె ఇంకా ఆమె ఫుటేజ్ అంత రాలేదు, అంత ఏం లేదు. కానీ ఫ్లోరా షైని బాధపడ్డది, అన్ని విషయాలు చెప్పుకున్నది ఆమె. ఆ విషయాల్లో ఫ్లోరా షైని ఈసారి పోతుందని అనుకుంటున్నా. అసలు ఆమె అస్సలు అర్థమవుతుంది, ఆమెకు ఇంకా తెలుగు వస్తలేదు ఫ్లోరా షైని. అందుకోసం ఈసారి ఫ్లోరా షైని పోతుందని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటుంటారో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే ఈసారి ఫ్లోరా షైని పోతుంది అబ్బా. గేమ్లోకి వెళ్ళి అంటే ఓకే ఆటలోకి వెళ్ళి ఫ్లోరా షైని పోతుందని నాకు అనిపించింది. కానీ షష్ఠి వర్మ కూడా పోవచ్చు, మ్యాక్సిమం షష్ఠి వర్మ పోదని నేను అనుకున్నా. షష్ఠి వర్మని పంపారు, ఎందుకు పంపారు మనకు తెలిసిందే. దానికి ఆమె ఇంకా ఆమెతో స్టఫ్ ఉంది, ఆమె ఆ స్టఫ్ని యూజ్ చేసుకోవాలి కదా. బిగ్ బాస్ వాళ్ళు ఉంటేనే పంపిస్తారా అట్లా. షష్ఠి వర్మ పోదు, ఫ్లోరా షైని పోతుంది పక్క. ఈసారి నాకైతే ఫ్లోరా షైని, షష్ఠి వర్మ వీళ్ళిద్దరు. రీతు ఇంకా స్టిల్ డేంజర్ జోన్లో ఉంది. రీతుని ఓట్లు వేసి మంచిగా చేయించుకోండి అని నేను అనుకుంటున్నాను. కానీ సంజన మీకు ఎట్లా అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే సంజన అనే పేరు వింటేనే నవ్వు వస్తుంది, రియల్ చెప్తున్నా, అంత ఫన్ చేస్తుంది. సూపర్ సంజన గారు. ఈ వీడియో కానీ మీకు నచ్చుతుందని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ప్లీజ్. నేను కష్టపడి వీడియోలు చేస్తున్నాను, నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బాయ్.